వీడు మళ్ళా రాముడిని రామాయణాన్ని గెలికినాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు, అన్ని స్టోరీలన్నీ కల్పించి చెప్తున్నాడు. టుడే దే rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and రాముడు లక్ష్మణుడు నార్త్ నుండి సౌత్కి వస్తున్నారంట. అక్కడ లక్ష్మణుడికి ఒక ఫ్రూట్ ఫామ్ కనపడిందంట. రాముడిని అడుగుతాడంట, ఇక్కడ మనం తీసుకుందాం ఫ్రూట్స్ అంటే అది దొంగతనం చేయదా, దొంగతనం అవ్వదా అని రాముడిని అడుగుతాడంట లక్ష్మణుడు. అంటే రాముడు లక్కీ, ఇదేం ప్రాబ్లం కాదంటాడంట. రాముడు లక్ష్మణుడిని లక్కీ అంటాడంట. And Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana. వాళ్ళు తినేటప్పుడు శూర్పణఖ రావణుడు వచ్చి చూస్తారంట. శూర్పణఖ చెప్తుందంట వీళ్ళు ఎవరో వచ్చి దొంగతనం చేస్తున్నారని. అప్పుడు రావణుడు అంటాడంట, లేదు వీళ్ళు ఆకలి మీద ఉన్నారు తిని అంటాడంట. And come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, Lucky. Rama calls Lakshmana Lucky. Hey, Lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, sincere. రాముడు లక్ష్మణుని లక్కీ అంటాడంటున్నాడు. ఎంత పొగరు వీడికి. Eaten the fruit. You have to pay the price. రావణుడు వీళ్ళని డబ్బులు అడుగుతాడంట, వీళ్ళు డబ్బులు లేవంటారంట. పోనీ డిస్కౌంట్ ఇస్తామంటే అయినా కూడా లేవంటారంట. Then what is the price? Then she calculates. అలా మీ దగ్గర డబ్బు లేనప్పుడు మీరు తిన్న ఫ్రూట్స్లో ఉన్న సీడ్స్ని అక్కడ పెట్టి చెట్లుగా చేసి పోండి అంటాడంట. $2,000 with GST. Oh. And they say, no, we don't వీళ్ళు ఎట్లా చెప్పట్లు కొడుతున్నారు చూడండి చెత్త నా కొడుకులు. have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. నువ్వు కేరళలోకి వచ్చావు కాబట్టి నువ్వే మలయాళంలో మాట్లాడు, మమ్మల్ని ఫోర్స్ చేయొద్దు హిందీ మాట్లాడమని అంటున్నాడు. ఆ స్టోరీకి దీనికి ఏంట్రా సంబంధం అసలు? Don't become a manager of a bank and ask us not to eat beef. మళ్ళా ఈ దాంట్లో కూడా బీఫ్ ఉంది తెస్తున్నాడు వీడు. అసలు రాముడి స్టోరీ చెప్పి ఆ తర్వాత బీఫ్ చెప్పడం అవసరం అయినా కొడుక్కి. అప్పుడు ఏదో కేరళలో ఒక బ్యాంక్ మేనేజరు బీఫ్ బ్యాన్ చేశాడంట, దాన్ని రెఫరెన్స్గా చేసి చెప్తున్నాడు. అసలు ఆ స్టోరీకి ఈ బీఫ్కి వీడు కావాలని గెలుపుతున్నాడు. చేసుకోరా బాబు, బీఫ్ ఫెస్టివల్ చేసుకో, పోర్క్ ఫెస్టివల్ చేసుకో, అన్నీ చేసుకో. వన్ నేషన్ వన్ రిలీజన్ నువ్వు తప్ప ఎవడు అనట్లే ఇక్కడ. వీడు కావాలని రాముడి స్టోరీ చెప్పి అందులో బీఫ్ని తెస్తాడు, మళ్ళీ లాంగ్వేజ్ వార్ తెస్తాడు.